ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నాను, మీ మనస్సాక్షి ఎలాగుంది? డూ యూ హ్యావ్ అ టెండర్ కాన్షియన్స్, అ సెన్సిటివ్ కాన్షియన్స్? బైబిల్లో చూసినట్లయితే దావీదు మహారాజు సౌలు ఒకరోజు గుహలోకి వచ్చినప్పుడు దావీదుతో ఉన్న జనులందరూ చెప్పారంట, ఇదిగో నీ శత్రుని దేవుడు నీకే చేతిలోకి అప్పజెప్పడానికి పంపించాడు సౌల్ని, ఇదే మంచి అవకాశం, చంపే అన్నాడంట. కానీ దావీదు తన మనసు ఒప్పక సౌలు రాజు ఒక చెంగుని మాత్రమే కత్తిరించాడంట. కానీ ఆ కత్తిరించినందుకు కూడా బైబిల్లో చక్కగా స్పష్టంగా రాయబడింది, తన మనసు నొచ్చుకుందని. ఇంగ్లీష్లో అయితే డేవిడ్స్ కాన్షియన్స్ బాదర్డ్ హిమ్. ఈరోజు మీ జీవితాల్లో మీ మనస్సాక్షి సున్నితంగా ఉందా? ఇస్ యువర్ కాన్షియన్స్ బాదరింగ్ యూ వెన్ ఎవర్ యూ డూ సంథింగ్ రాంగ్? మీ స్నేహితులు అల్లర్చిల్లరుగా మాట్లాడినప్పుడు, అక్కర్లేని జోక్స్ వేసినప్పుడు మీరు వారితో అంగీకరిస్తున్నారా, వారితో పాటు నవ్వుతున్నారా, లేకపోతే మీ మనస్సాక్షి నొచ్చుకుంటున్నప్పటికీ ఆ విషయంలో రాజీ పడుతున్నారు? లేకపోతే మీరు చూసే విధానంలో, ప్రవర్తించే విధానంలో, మాట్లాడే విధానంలో ఎన్నో రీతుల్లో మనస్సాక్షి మిమ్మల్ని మీలో కలవరపడుతున్నప్పుడు దాన్ని లెక్క చేయకుండా ఉన్నారా? మనసాక్షి యొక్క స్వరం అంట మొదట్లో చాలా గట్టి ఉంటుందంట, వెళ్ళగా వెళ్ళగా దాని స్వరము తక్కువైపోతుందంట. ఎప్పుడు ఎన్నిసార్లు అది ప్రేరేపించినప్పటికీ మనం వినకపోతే మనసాక్షి చచ్చిపోతుందంట. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి యొక్క మనసాక్షి ఇంకా సున్నితంగా ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మని యొక్క స్వరం మనసాక్షి మనకి తప్పులు బయటపడుతున్నప్పుడు వినటానికి, వెంటనే సరి చేసుకోవడానికి, వెంటనే తగ్గించుకొని పశ్చాత్తాపడటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దయచేసి వినండి. దావీదు రహస్యంగా చేస్తాడు. ఏదైనా రహస్యంగా చేస్తున్నారంటే అది పాపం కిందనే లెక్క అని జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా స్పష్టమైన మనసాక్షి కలిగి ఉండాలని, నిష్కలంకమైన మనసాక్షి ఉండాలని, క్రిస్టల్ క్లియర్ కాన్షియన్స్ దేవుని ఎదుట మనుషుల ఎదుట ఉండాలని సాయశక్తుల ప్రయత్నించండి. పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని మీ జీవితాల్లో కోరండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.